సెప్టెంబర్ 28వ తారీఖు గురించి నేను ప్రార్థన చేశానండి. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చాడు. సెప్టెంబర్ 28వ తారీఖు నాడు నీ కోసం ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని జరిగించబోతున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. సెప్టెంబర్ 28వ తారీఖు ఆదివారం వచ్చింది. ఈ ఆదివారం నాడు ప్రభు సెలవిచ్చుకున్నాడు, నేను దర్శించడానికి మిఖాయేలు ప్రధాన దూతను రిలీజ్ చేస్తాను. ఎవరైతే నా యందు విశ్వాసం కలిగి ఉన్నారో, ఎవరైతే విడుదల కోసం కన్నీరు కారుస్తూ మొరపెడుతున్నారో వారందరినీ సందర్శించడం కోసం నేను మిఖాయేలు నా దూతను, ప్రధాన దూతను పంపిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా వరిసి అని చెప్పండి. ఈ వచ్చే ఆదివారం 28వ తారీఖు ఉంటుంది. వాక్యం తెలియజేస్తుంది. కీర్తన 34:7 యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండును. ఈ వచ్చే ఆదివారం నాడు ఎవరైతే సికింద్రాబాద్లో ఉన్న బేతల్ టవర్ చర్చిలో విశ్వాసంతో కూడుకొని ప్రభువును ఆరాధించబోతున్నారో వారి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు రిలీజ్ చేయబోతున్నాడు. ఈ ప్రధాన దూత మిఖాయేలు వచ్చి ఏం చేస్తారంటే, మీరు చేదపడి సంఖ్యల్లో ఉన్నారా, అప్పుల సంఖ్యల్లో ఉన్నారా, రోగాల సంఖ్యల్లో ఉన్నారా, సుదీర్ఘ కాలం పాటు బందీగా ఉన్నారా, సంఖ్యలలో గొలుసుల్లో సమస్యలు ఇరుకొని ఉన్నారా, విరక్తి చెందుతున్నారా, అయితే శుభవార్త ఈ వచ్చే ఆదివారం నాడు సికింద్రాబాద్ బేతల్ టవర్ చర్చిలో మీరు ప్రభుని ఆరాధిస్తుండగా దేవుడు నీ కోసం ప్రధాన దూత అయిన మిఖాయేలు రిలీజ్ చేస్తున్నాడు. ఈ మిఖాయేలు దూతగణం వచ్చి నీ చుట్టూ ఏమైతే గొలుసులు పనిచేస్తున్నాయో ఆ గొలుసులను తెంచివేయబోతున్నాడు. ఏమైతే సంఖ్యలతో సాతాను ఆత్మలు బంధించి ఉన్నాయో ఆ సంఖ్యలను ప్రధాన దూత అయిన మిఖాయేలు తెంచబోతున్నాడు, విడిపించబోతున్నాడు, కార్యం చేయబోతున్నాడు. దానియేలు 12:1 ఉన్నప్పుడు ఆ దినములలో ప్రజల పక్షమున అధిపతి అయిన మిఖాయేలు వచ్చి దర్శించని లేఖనం తెలియచేస్తుంది. అలాగే సండే ఆదివారం నాడు వచ్చి దర్శించబోతున్నాడు. సో కాబట్టి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే స్వస్థ కలుగుతుంది, రోగాలు ఏమవుతాయి, దయ్యాలు వేడికొస్తాయి, కార్యాలు జరుగుతాయి, సంఖ్యలు తెగిపోతాయి, బంధకాలు విడిపోతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఇంకా అనేకమైన కార్యములు జరగబోతున్నాయి. సో కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా సికింద్రాబాద్లోని బేతల్ టవర్ చర్చ్కి ఆహ్వానిస్తున్నాను. ఇది ప్రవచనాత్మక సంస్థ విడుదల సంఘం అండి. ఉదయం 9 గంటలకు మొదటి ఆరాధన ఉంటుంది. సాయంకాలం 5 గంటలకు రెండవ ఆరాధన ఉంటుంది. మొదటి ఆరాధన, రెండో ఆరాధనలో దేవుడు దర్శించి ప్రత్యేకంగా మొదటి ఆరాధనలో ప్రధాన దూత అయిన మిఖాయేలు వచ్చి ఎవరైతే ఈ అభిషేక ఆరాధనలో బేతల్ టవర్ చర్చిలో ప్రభువుని ఆరాధిస్తారో ఒక్కొక్కరిని దర్శించబోతున్నాడు, సంఖ్యలను తెంచబోతున్నాడు, మంత్రశక్తులు కాలిపోతున్నాయి. ప్రార్థన చేసుకోండి. దేవుడు ముందస్తుగానే బయలుపరుస్తున్నాడు. ప్రార్థన చేసుకోండి. ప్రభా, నేను బేతల్ టవర్ చర్చ్కి ఆదివారం వెళ్తుండగా ప్రధాన దూతను మిఖాయేలు దూత సంచరిస్తుండగా, దర్శిస్తుండగా ప్రభు నాకు జరగాలి, ప్రభు కార్యం జరగాలి ప్రభు ప్రార్థన చేసుకోండి. దేవుడు దర్శించబోతున్నాడు. ఆ మిఖాయేలు వచ్చినప్పుడు అద్భుతాలు జరుగుతాయి, దుశ్శక్తులు కాలిపోతాయి. నేను ప్రవచిస్తున్నాను, ఏ పోరాటాలు కూడా నువ్వు వెళ్తున్నావో ఆ పోరాటాలన్నీ ముగింపుకు వస్తాయని ప్రవచిస్తున్నాను. వరిసి వన్ టైప్ చేయండి. ఏ సంకటాలు గుండా వెళ్తున్నావో ఆ సంకటాలు తొలగిపోతాను ప్రవచిస్తున్నాను. టైప్ చేయండి రిసీవ్. అనేక అద్భుతాలు ఆ రోజు జరుగుతాయని ప్రవచిస్తున్నాను. టైప్ చేయండి రిసీవ్. స్థలం ఏంటంటే బేతల్ టవర్ చర్చ్, చిలుకల బిల్డింగు, శాంతినగర్ కాలనీ, బాలాజీ నగర్ కోళ్ళ ఫారం బస్ స్టాప్, యాప్రాల్ సికింద్రాబాద్ అండి. సికింద్రాబాద్ నుంచి 24B211 ఉంటుంది. బాలాజీ నగర్ కోళ్ళ ఫారం బస్ స్టాప్ దిగి మీరు లొకేషన్ గూగుల్ మ్యాప్లో బేతల్ టవర్ చర్చ్ అంటే టైప్ చేస్తే లొకేషన్ వస్తుంది. మీరు వస్తుండగా అద్భుతాలు జరుగుతాయి. వివరాల కోసం కింద నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి. ఈ ఆదివారం నాడు నేను దర్శించబోయే మిఖాయేలు ఉంటుండగా నీ స్థితి, నీ గతి మారుతుందని ప్రవచిస్తున్నాను. అద్భుతం జరుగుతుందని ప్రవచిస్తున్నాను. రోగుల్ని దయం పట్టిన వాళ్ళని తీసుకురండి. అనేకమైన కార్యాలు జరగబోతున్నాయి. మీరు సాక్ష్యం అక్కడే చెప్పబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.